ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు ఉత్తమ శిష్యుడు కచుడు గురించి తెలుసుకుందాం. వినయశీలుడైన విద్యార్థి కూర్మి విద్య నేర్పు గురువు అన్నట్లు మహాకవుల మాటలకి నిజమైన విలువైన నిదర్శనం శుక్రాచార్యుడు కచుడు. నేటి సమాజంలో ఇలాంటి ఉత్తమ గురు శిష్యుల గురించి తెలుసుకుందాం. శుక్రుడు బ్రహ్మమానస పుత్రుడైన భృగు మహర్షి సుతుడు. తల్లి ఉశనల. శుక్రాచార్యుని భార్య ఇంద్రుని కుమార్తె జయంతి. వీరి కుమార్తె దేవయాని. దైత్యరాజైన వృషపర్వుని ఆస్థానంలో కులగురువుగా ఉండేవాడు శుక్రాచార్యుడు. పూర్వం దేవదానవుల మధ్య పోరు నిరంతరం కొనసాగేది. దేవతల చేతుల్లో దానవులు అనేకులు మరణిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు దైత్య గురువు శుక్రాచార్యుడు దైత్యుల క్షేమం కోసం తపస్సు చేసి శివుని మెప్పించి మృత సంజీవిని విద్యను పొందాడు. ఆ విద్యతో మరణించిన దైత్యుల్ని బ్రతికించసాగాడు శుక్రాచార్యుడు. ఆ ఆనందంతో రాక్షసులు దేవతల్ని విచ్చలవిడిగా వధించేవారు. దాంతో దేవతల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. రాక్షస సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది. అప్పుడు దేవతలు తాము కూడా మృత సంజీవిని విద్యను పొందినట్లయితే రాక్షసుల బారి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఎలాగైనా శుక్రాచార్యుని నుండి మృత సంజీవిని విద్యను నేర్చుకోవాలని భావించారు. శుక్రాచార్య నుండి ఆ విద్యను నేర్చుకుని రావటానికి దేవగురు బృహస్పతి కుమారుడైన కచుడిని వినియోగించారు. కచుడు వినయ విధేయతలు కలిగినవాడు, గొప్ప సంస్కారవంతుడు, శాంత స్వభావుడు, ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడు, స్ఫురద్రూపి, మృదువుగా మాట్లాడేవాడు. దేవతల సూచన మేరకి కచుడు శుక్రుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి వినయ విధేయతలతోటి మృదు సంభాషణతో శుక్రుని మెప్పించి అతని వద్ద శిష్యుడిగా చేరాడు. తమకు బద్ధశత్రువులైన దేవతల గురువైన బృహస్పతి పుత్రుడే ఈ కచుడని శుక్రాచార్యుడికి తెలుసు. అయినా అతడు శత్రుపక్షం వాడని శంకించకుండా కచుడిని శిష్యుడిగా స్వీకరించాడు. తన శిష్యులందరికీ నేర్పుతున్న విద్యలను కచునికి కూడా నేర్పాడు. కచుని మీద ఎలాంటి శత్రుభావం చూపలేదు శుక్రాచార్యుడు. కచుడు కూడా ఏ శత్రుభావం లేకుండా గురువుని సేవించేవాడు, సపర్యలు చేసేవాడు. గురుపుత్రి అయిన దేవయాన్ని కూడా సాయం చేసేవాడు. క్రమేణా తన మంచితనంతో మృదు సంభాషణతో గురువుతో పాటు గురుపుత్రి దేవయాని మనసు కూడా దగ్గరయ్యాడు. స్ఫురద్రూపి మృదుభాషి అయినటువంటి కచుని పట్ల అనురాగం పెంచుకుంది దేవయాని. ఇది ఆ రాక్షస పిల్లలకి నచ్చలేదు. వీరి వల్ల గురువుగారి వద్ద ఉన్న మృత సంజీవని విద్య దేవలోకం చేరుతుందని భావించి రాక్షస పిల్లలు కచుడి మీద ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషంతో వారు ఒకనాడు సమిధల కోసం అడవికి వెళ్ళినటువంటి కచుడిని అడవిలోనే వధించి చెట్టుకు వేలాడదీశారు. వెళ్ళిన కచుడు అడవిలోనే ఉండిపోయాడు. దేవయాని అభ్యర్థన మేరకి దివ్య దృష్టితో పరికించి విషయం తెలుసుకుంటాడు శుక్రాచార్యుడు. మృత సంజీవిని విద్యతోటి కచుడిని బ్రతికిస్తాడు. కచుడిని తిరిగి దేవలోకానికి వెళ్లకుండా వారిని ఇక్కడే అంతం చేయాలని భావిస్తున్నటువంటి ఆ రాక్షసులు కచుడిని మళ్ళీ వధిస్తారు. వాడిని అలాగే వదిలేస్తే గురువుగారు మళ్ళీ బ్రతికిస్తారని, వీడిని వదలకూడదని వాళ్ళు కచుని కళేబరాన్ని కాల్చి బూడిద చేసి సురలో కలిపేసి శుక్రాచార్య చేత తాగిస్తారు. మరల దేవయాని అభ్యర్థన మేరకి శుక్రాచార్యుడు మళ్ళీ తన దివ్య దృష్టితో చూసి సురతో కలిసి కచుడు తన ఉదరంలోనే ఉన్నాడని తెలుసుకుంటాడు. తన ఉదరంలో ఉన్నటువంటి కచుడిని మృత సంజీవినితో బ్రతికిస్తే తన ఉదరాన్ని చీల్చుకుంటూ అతడు బయటికి రావాల్సి ఉంటుంది. అలా తాను మరణిస్తే అప్పుడు తనను బ్రతికించాలంటే కచుడికి మృత సంజీవని విద్య నేర్పించడం ఒక్కటే మార్గం. అంతకు మించి వేరే దారి లేదు. ఇప్పుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పడం శుక్రాచార్యునికి అవసరం అవుతుంది.
శుక్రుడు తన ఉదరంలో ఉన్న కచుడిని మృత సంజీవని విద్యతో బ్రతికిస్తాడు. కచుడు శుక్రాచార్యుని ఉదరం చీల్చుకుని బయటికి రాగానే శుక్రాచార్యుని మృత సంజీవని విద్యతో బతికించేలా కచుని వద్ద మాట తీసుకుని కచుడికి మృత సంజీవని విద్యను నేర్పిస్తాడు శుక్రాచార్యుడు. వెంటనే కచుడు శుక్రుని ఉదరం చీల్చుకుని బయటికి వస్తాడు. ఉదరం చీల్చబడి విగత జీవుడై పడి ఉన్న గురువు గారిని మృత సంజీవని విద్యతో బతికిస్తాడు కచుడు. అలా శుక్రుడు సజీవుడవుతాడు. వెతకబోయితే కాలికి తగిలినట్లుగా కచుడికి మృత సంజీవని విద్య అయాచితంగా లభిస్తుంది. నేర్చిన విద్యను పరీక్షించుకునే అవకాశం కూడా అప్రయత్నంగానే దొరుకుతుంది. లోక కళ్యాణం కోసం చేసే పనికి పరిస్థితులు అలా అనుకూలిస్తాయి. మరి సరైన గురువుకి అర్థం శుక్రాచార్యులు. ఈ శుక్రాచార్యులు చాతుర్యం గలవాడు, వివేకవంతుడు, ఆత్మజ్ఞానం గలవాడు, శాంత స్వభావుడు, మితభాషి, ఇంద్రియ నిగ్రహం గలవాడు. ఇలాంటి గురువు కచుడికి లభించటం చాలా కచుడు చేసుకున్నటువంటి పుణ్యం. ఒక ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తే అనంతకాలంలోనే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆ శిష్యుడు. శిష్యుడు బుద్ధిమంతుడు, ఉత్తముడు అయి ఉంటే, గురువు ఉత్తముడైతే గురువు అనుగ్రహం శిష్యుడు పొందగలిగితే ఆ గురువు నేర్పలేనిదే ఉంటుంది, శిష్యుడు నేర్చుకోలేనిదే ఉంటుంది. కాబట్టి గురు శిష్యులకు సరైన నిదర్శనం శుక్రాచార్యుడు, కచుడు. రామాయణంలో వశిష్ఠ, వాసుదేవ, భరద్వాజులు ఉత్తమ గురువులు. అలాగే గురు పరంపరలో వ్యాస, సుఖాదులు కూడా గురువుత్తములు. మంచి గురువుని ఎంచుకునే ముందు తాను మంచి శిష్యుడై ఉండాలి. గురువుకు ఉన్నట్లే శిష్యులకు కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి గురు శిష్యుల సంబంధం అనేది ఎంతో పవిత్రమైంది. గురుముఖతంగా వచ్చినటువంటి విద్య శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి గురువు ఉపదేశించిన మంత్రసిద్ధి కలిగి ఉంటుంది. అలాంటి గురువు నుంచి పొందే మంత్రం సిద్ధిప్రదం అవుతుంది. కచుడు వినయ విధేయతలతోటి శాంతంగా, మృదువుగా శుక్రాచార్యుల మనసు గెలుచుకొని అతని వద్ద మృత సంజీవని విద్యని నేర్చుకుని గురువుని బ్రతికించి ఉత్తమ శిష్యుడయ్యాడు. లోకంలో ఎందరో గురు శిష్యులు ఉంటారు, కానీ ఆదర్శవంతమైనటువంటి గురు శిష్యులు శుక్రాచార్యుడు, కచుడు. గురువు యొక్క మనస్సు గెలుచుకొని చక్కగా ఆ మృత సంజీవ విద్యని గెలుచుకున్నాడు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.